నిన్నటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన వాదనలు కానీ వింటూ ఉంటే ఆయన ఇప్పటికే తన ఓటమిని అంగీకరించాడు అనేది వాస్తవం. ఒకవేళ టెక్నికల్గా సాంకేతిక పరమైనటువంటి ఎన్నికల ప్రక్రియ, ఆ ఎన్నికల ప్రక్రియలో భాగమైనటువంటి ఓట్ల లెక్కింపు అనేటువంటిది తర్వాత ఉన్నా ఇవాళ నైతికంగా ఆయన ఓటమికి దగ్గరయ్యానని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. వేరొకటేం కాదు అది. మొన్నటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూసి ఎన్నికల్లో ఓటమి చెందుతున్నాననేటువంటి ఒక భయంకరమైన సత్యాన్ని ఒప్పుకోలేక ఇతరుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి, ఇటువంటి నీచమైన దిగజారుడికి ఆయన తయారయ్యాడనేది అర్థమవుతా ఉంది. తన దగ్గర ఉన్నటువంటి తనే ఏరి కోరి సంవత్సరం రోజుల నుంచి ఒక ప్రహసనంగా చేసి అన్ని జిల్లాల్లో కలెక్టర్లని, అన్ని జిల్లాల్లో ఎస్పీలని మార్చి తనకు అనుకూలురు అనేటువంటి వాదనతో జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని అధికార యంత్రాంగంతో ఎన్నిక నిర్వహించుకోవచ్చు అనేటువంటి ఒక లోపాయికారి ఆలోచనతో గడిచిన సంవత్సరం రోజులుగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేసిన ప్రకటనలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అధికారులకు ఆయన ఇచ్చినటువంటి సందేశాలు, ఇవన్నీ చూస్తే అర్థమవుతూ ఉంది. బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకొని, సివిల్ సర్వెంట్స్ని అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికల్లో తను గెలవాలనుకున్నాడే తప్ప ప్రజలను మెప్పించి ప్రజా సమస్యలను పరిష్కరించని మాత్రం కాదనేది వాస్తవం. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్, గంటన్నర సేపు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆ తర్వాత ఆయన వీడియో కాన్ఫరెన్స్, జిల్లా అధికారులతో తీసుకున్న వీడియో కాన్ఫరెన్స్ని కానీ గమనిస్తే అధికారులే నా ఓటమికి ఇవాళ ప్రధాన బాధ్యత, జిల్లా అధికారులందరూ నన్ను ముంచేశారని చెప్పి ఆయన వాళ్ళ పార్టీ శ్రేణులతో, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడంటే ఎంత దిగజారాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారినో లేకుంటే మరొకరినో విమర్శించే స్థాయి, ఆ స్థాయి కూడా పోగొట్టుకున్నాడు ఇవాళ. ప్రధాన అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఉన్నాడు. నేనే శాశ్వత ముఖ్యమంత్రిని, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓటమిని ఓర్చుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. తన అధికారులు ఎవరైతే రాష్ట్ర సెక్రటరియట్లో ఉన్నాడో, తనే నియమించుకున్నటువంటి అనిల్ కుమార్ పునీత ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చారు. గడిచిన 6 మాసాలుగా నాకున్నటువంటి
ఆలోచన మేరకు, నాకున్నటువంటి సమాచారం మేరకు అనిల్ కుమార్ పునీత గారు కూడా నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసిన పోయిన వ్యక్తి. చాలా కాలం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సిసిఎల్ఏగా కూడా పనిచేశాడు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. ఒక మంచి అధికారిగా పేరుంది అతనికి రాష్ట్రంలో. సివిల్ సర్వెంట్స్లో కూడా ఒక మంచి సీనియర్ అధికారి అని పేరుంది. అటువంటి అధికారిని కూడా చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం గడిచిన 6 మాసాలుగా అనేక తప్పులు చేయిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఆ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం మేము చేశాం. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర కేబినెట్ ఒత్తిడికి తలవొగ్గినటువంటి పునీత గారు ఎన్నికల కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక పోలీస్ అధికారి ఈ రాష్ట్రంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో, ఎవరైతే ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నాడో, ఆఖరికి ఎన్నికల ప్రక్రియ అంతా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడనేటువంటిది సాక్ష్యాధారాలతో రుజువైన తర్వాత ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ జీవోలు కూడా కమిషన్ నిర్ణయాన్ని చేయనప్పుడు హైకోర్టు ప్రభావితం చేసే విధంగా ఎన్నికల కమిషన్ మీద ముఖ్యమంత్రి గారు అఫిడవిట్ చేయడానికి చీఫ్ సెక్రటరీని పురమాయించాడు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఒక సివిల్ సర్వెంట్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ ఎన్నికల కోడ్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల అధికారుల యొక్క నిర్ణయాల్ని తప్పుపట్టే విధంగా తను ప్రయత్నం చేశాడని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుని అటు డీజీపీ ఇంటెలిజెన్స్ని, చీఫ్ సెక్రటరీని ఇద్దరిని మార్పు చేస్తే ఆ తర్వాత సీనియర్ అయినటువంటి అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా రావడం జరిగింది. పునీత గారు మంచి అధికారనే చెప్తున్నాను నేను, కానీ అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి నష్టం జరిగింది. తన కెరీరే నష్టపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏమంటారండి ముఖ్యమంత్రి గారు? ఆయన కోవట్ అధికారి అంటాడా? ఎల్వి సుబ్రహ్మణ్యం అంత నిజాయితీ కలిగిన అధికారి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నంత సర్వీస్ ఈ రాష్ట్రంలో సీనియర్ అధికారిగా మంచి పేరున్న అధికారి తప్పుడు అఫిడవిట్లో తప్పుడు కేసులు బనాయించినప్పుడు ఆయన నిరపరాధని చెప్పి ఆర్డర్లు ఇస్తే అటువంటి నిజాయితీపరుడైన అధికారి మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు, ఆయన తీరు చూస్తే ఇంత దిగజారిపోయాడా ముఖ్యమంత్రి అనిపిస్తుంది. నేను అదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని 3 దఫాలు ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీగా పనిచేయడానికి ఆదేశాలు ఇచ్చాడా లేదా? అంత అపరాధం చేసిన వాడైతే, అంత తప్పులు చేసినటువంటి అధికారి అయితే నువ్వు ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీగా ఎందుకు అపాయింట్ చేసావు? ఆయన్ని నువ్వు అపాయింట్ చేస్తే తప్పు లేదు, కానీ ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చి ఒక సీనియర్ అధికారిని చీఫ్ సెక్రటరీగా పెట్టి ఆయన్ని ఎన్నికల పర్యవేక్షణలో ఎన్నికల కమిషన్తో కలిసి పనిచేయమంటే తప్పు వచ్చిందా? నువ్వు చేస్తే తప్పులేదు. నీకు ఇష్టారాజ్యంగా నువ్వు చెప్పినట్టు నీ అడుగులకు మడుగులొత్తే వాళ్ళలాగా పని చేయలేకపోతే అటువంటి వాళ్ళని తప్పు పెడతావా నువ్వు? ఇవాళ సివిల్ సర్వెంట్లు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కలిసి పనిచేసేవాళ్లే, అంతేకాని
మన కింద పనిచేసేవాళ్ళు కాదు వాళ్ళు. వారికంటూ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఉంది, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందులో తప్పు జరిగితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసే వాళ్ళని పిలిచి విచారణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఎట్లంటే అటు దుర్భాషలాడడానికి మనకు హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన దీనిలో మాట్లాడుతూ అంటాడు, సభ్యత సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి, ఒక అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ ఆ పదాలు వాడడానికి కనీసం మీ విఘ్నత అడ్డు రాలేదా అని అడుగుతున్నా. గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానన్నావు, ఇవాళ 4.25 సంవత్సరం ఇప్పటికీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 5 ఏళ్ళు దాటిపోతా ఉంది, ఎన్నికలు జరిగాయి. ఇవాళ కేవలం నువ్వు ఎన్నికలకు ముందే ఎలక్షన్ కోడ్ రాగానే నీకు పూర్తి స్థాయి మంత్రివర్గానికి కానీ ముఖ్యమంత్రికి కానీ అధికారాలు లేవు. ఇవాళ గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. అటువంటిది ఇంకా నువ్వు అధికార దుర్వినియోగం చేయడానికి పనిచేస్తూ ఉండవు. 40 సంవత్సరాల అనుభవం ఉందన్న చంద్రబాబు దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఆయన అన్నారు, మరీ విచిత్రంగా ఉంది నాకు, ఇప్పటి వరకు అసలు ప్రపంచానికే టెక్నాలజీ నేను నేర్పించాను అన్నాడు, భారతదేశానికి టెక్నాలజీ నేను తెచ్చానన్నాడు. 2014లో ఇదే ఈవీఎంలతో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి, నేనే వీవీప్యాట్లు తెచ్చానన్నాడు. ఇన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈవీఎంలు పనిచేయడం లేదట, వీవీప్యాట్లు కూడా పనిచేయడం లేదంట. మరి ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించి హరిప్రసాద్ అనేటువంటి ఒక దొంగ, ఈవీఎంను దొంగలించినటువంటి ఒక దొంగ, అతని మీద కేసు బుక్ అయింది. బాంబే హైకోర్టులో అతని మీద కేసు నడుస్తుంది. 14 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అటువంటి దొంగని ఐటీ అడ్వైజర్ కింద చంద్రబాబు నాయుడు పెట్టుకొని ఇవాళ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, నేను ఓటు వేసుకున్నాను, నేనేసిన ఓటు నాకే వేసుకున్నానా మరెవరికైనా వేసానా కూడా నాకు అర్థం కావడం లేదని అంటే సిగ్గుపడాల చంద్రబాబు, నువ్వు సిగ్గుపడాల నువ్వు ఆ పదం వాడడానికి. నీ టెక్నాలజీలో నేనే టెక్నాలజీకి ఆద్యుణ్ణి అన్నటువంటి నువ్వు నీ ఓటు వేసింది నీకేనా అనేది కూడా అర్థం కావడం లేదంటే కంగారులో ఏమైనా ఫ్యాన్ గుర్తుకు వచ్చావేమో మాకైతే అర్థం కావడం లేదు. మీ నియోజకవర్గంలో నీ గుర్తు సైకిల్ అయితే మా గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు. కంగారు పడి కడబడి ఆ యొక్క అయోమయ స్థితిలో ఉండి ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టున్నాడు పాపం చంద్రబాబు నాయుడు. అంత అనుమానం నీకు కలిగినప్పుడు మరి నువ్వెందుకు రెండో ఓటు అడగలేదు? డిమాండ్ చేయొచ్చు కదా, చట్టంలో ప్రొవిజన్ ఉంది కదా. దానికి కావాల్సినటువంటి పోలింగ్ బూత్లో అయా నా ఓటు సరిగా పడినట్లేదు, మాకు మరొక ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఎందుకు ఉపయోగించుకోలేదు? నీకు తెలీదా చట్టం? నీకు తెలీదా రెండో ఓటు వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పడానికి? మరి అంత ఆలోచన కూడా చేసుకోకుండా నువ్వు ఇవాళ అందరినీ మాట్లాడుతున్నావంటే అది నీ యొక్క వైఫల్యానికి ఇవాళ కనబడతా ఉంది. సాక్షాత్తు నీ ఓటే నీకు తెలియదు అనేటప్పుడు నువ్వు ఫ్యాన్ గుర్తుకు ఓటేసేసి రెండో ఓటు అడిగి తీసుకోవడానికి చేతగాక ఇంత వైఫల్యం చెందినటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రంలో ఒక అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండడానికి లేదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా.
నువ్వు మళ్ళీ ఇవాళ వచ్చి దానికోసం అనేక రకాలుగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెడతావు, అధికారులను తిడతావు, అధికారుల వల్లే మునిగిపోయాను అంటున్నావు. అధికారుల వల్లే మునిగిపోయే పని అయితే నువ్వు 2014లోనే మునిగిపోవాలి. ఇప్పుడేంటి? వాళ్ళని ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, ఉద్యోగ సంస్థలు ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందని పత్రికలకు వచ్చి చెప్పారు, నీ ఒత్తిడి తట్టుకోలేక. అయినా కూడా ఇవాళ నీకు వాళ్ళ మీద అనుమానం ఉంది, వాళ్ళ వల్ల నష్టం జరిగిందని అంటే ఇక ముఖ్యమంత్రిగా నీ వైఫల్యాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో నిన్ననే హైదరాబాదులో ఉన్నటువంటి సిట్ సంస్థ ఎక్కడైతే యూనిక్ ఐడి, ఆధార్ డేటా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI దాదాపు 7,82,00,000 మంది భవిష్యత్తుకు సంబంధించింది, భద్రతకు సంబంధించినటువంటి ఆ డేటా అంతా, ఆధార్ డేటా అంతా మన రాష్ట్రాల్లో, ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో దొంగతనానికి గురైందో, ప్రైవేటు సంస్థలకు అమ్ముడుపోయిందని గతంలో అనేక సార్లు వచ్చిందో, అప్పుడు కూడా నేను ప్రెస్లో చెప్పాను, దీన్ని ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థలు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలే కానీ ఈ పోలీస్ వ్యవస్థతో కాదని చెప్పడం జరిగింది. ఇవాళ అదేవిధంగా ప్రైవేటు నిఘా సంస్థలు దాని మీద విచారణ జరిపితే 2 దగ్గరలుంది ఈ డేటా. ఒకటేమో కేంద్ర ప్రభుత్వంలో, మరొకటేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ కమిటీలో. కేంద్ర ప్రభుత్వం క్లియర్ ఆధారాలతోటి నిరూపణ చేసింది. ఇక జరిగింది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ ఉమ్మడి డేటాని దొంగలింపబడ్డది, ఐటీ గ్రిడ్ సంస్థకి దాన్ని అప్పజెప్పింది, కోట్ల రూపాయల దోపిడీకి గురైంది అని చెప్పి వాళ్ళు నిన్న కేసు బుక్ చేస్తే FIR లాడ్జ్ చేయడం జరిగింది. దాదాపుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో డిప్యూటీ డైరెక్టర్ UIDAI హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ సంబంధించినటువంటి భవానీ ప్రసాద్ కేసు లాడ్జ్ చేశాడు. కేసు లాడ్జ్ చేస్తే అందులో కేసెస్ అండర్ సెక్షన్ 37, 38A, 38B, 40, 42, 44 of Aadhaar targeted delivery of financial and other subsidies, beneficiaries and Service Act 2016 2016 చట్టం ప్రకారం ఇన్ని సెక్షన్ల మీద నిన్న కేసు బుక్ చేశారు. కేసు FIR రిజిస్టర్ అయింది. ఈ కేసు డీల్ చేసినటువంటి వ్యక్తి సిట్ అధికారి అయినటువంటి IG ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ స్టీఫెన్ రవీంద్ర అని ఒక సిన్సియర్ హానెస్ట్ పోలీస్ అధికారి ఇన్వెస్టిగేట్ చేసి FIR లాడ్జ్ చేయడం జరిగింది. ఈ ఐటీ గ్రిడ్స్ అనేటువంటి సంస్థలోనే ఈ దోపిడీ అంతా జరిగింది, దగా జరిగింది, ట్యాంపరింగ్ జరిగాయని చెప్పి. ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిన దానికి కారణం ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగిన పొరపాట్లని, నీ టెక్నాలజీని నువ్వే ప్రశ్నిస్తూ నీకు సంబంధించినటువంటి ఒక వేమూరి హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర బాంబేలో, ముంబైలో ఒక ఈవీఎంను దొంగలించి దాన్ని అనేక రకాలుగా హ్యాక్ చేసి ట్యాంపరింగ్ చేసి దీన్ని ట్యాంపర్ చేయొచ్చని చెప్పి అన్ని రకాలుగా 2004లో ఆయన ఓటమి చెందాక పాపం దేశమంతా చంద్రబాబు నాయుడు పేరుతో ఈ వేమూరి హరిప్రసాద్ ఆ ఈవీఎంను తీసుకుపోయి అందరికీ డెమో చేశాడు. అప్పుడు ఎన్నికల కమిషన్ కేసు బుక్ చేసింది.
ఎన్నికల కమిషన్ కేసు బుక్ చేసి అసలు మా ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఈవీఎం థెఫ్ట్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, వాళ్ళకి ఇంకా ఆ కేసు నడుస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వేమూరి హరిప్రసాద్ని 14 రోజుల పాటు ఆయన జైల్లో ఉండి ఈవీఎంలు దొంగతనం చేశాడని కేంద్ర ఎన్నికల కమిషన్ బుక్ చేసిన కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద ఇవాళ విడుదలై ఉంటే అటువంటి వాడిని ఎన్నికల కమిషన్ దగ్గరికి ఈయన ఐటీ అడ్వైజర్గా తీసుకుపోయి పరిచయం చేశారు. ఇంతకన్నా దిగజారుడు మరొకటి ఉందా చంద్రబాబు? ఇంత సిగ్గులేనితనం నీకెందుకు? కనీస విజ్ఞత కూడా లేదా నీకు? ఇంగిత జ్ఞానం మర్చిపోయావా? ఒక ఐటీ అడ్వైజర్ అనేవాడు నీ దగ్గర నేను పెద్ద నిజాయితీ పరుడని చెప్పుకునే నువ్వు, టెక్నాలజీకి నేనే మారుపేరని చెప్పే నువ్వు ఐటీ టెక్నాలజీని ఐటీ గ్రిడ్కి అమ్ముకుంటావా? ఈవీఎంలను ట్యాంపర్ చేసిన ఒక హరిప్రసాద్ని నువ్వు ఐటీ అడ్వైజర్గా పెట్టుకుంటావా? అసలు 22 కేసుల్లో హైకోర్టు సుప్రీంకోర్టులో స్టేలు తెచ్చుకొని కాలయాపన చేసే నువ్వు ఇంకొకరిని గురించి దోషులని మాట్లాడడానికి నీకు నోరెట్టొచ్చిందయ్యా? నీది నోరా తాటి పట్ట? నీకేమైనా సిగ్గు శరం ఉంటే ఎప్పటికైనా నేను చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, మే 23 బహుశా కౌంటింగ్ రోజు అనుకుంటాను. ఆ రోజు అప్పటిదాకా ఎందుకయ్యా? నువ్వు ఓటమిని అంగీకరించి రిజైన్ చేసుకో, కనీసం గౌరవమైనా ఉంటుంది నీకు. ఈ 4 రోజులు కూడా చివరి సంతకాలు పెట్టుకొని దాచుకుందాం అనే పద్ధతిలో నువ్వు కొనసాగుతున్నావే తప్ప నీకు అసలు హక్కు అధికారాలు ఎక్కడుండే? ఎన్నికల కోడ్ వచ్చిన రోజే నీ పవర్స్ అన్నీ పోయినాయి. కలెక్టర్లని, ఎస్పీలని బెదిరిస్తావా ఎన్నికల్లో? ప్రతి కలెక్టర్కి, ప్రతి ఎస్పీకి ఎన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడేవాడు, ఎన్నిసార్లు టెలికాన్ఫరెన్స్లో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చావు? వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, ఎన్నికలను ప్రభావితం చేయండి అని కలెక్టర్లను కోరలేదా? మొత్తం నీ కాల్ డేటా అంతా బయట పెడితే ఇవాళ నీకు జైలు కాదు, చంద్రబాబు నాయుడు ఉరిశిక్ష వేయడం తప్పదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. అంత దిగజారినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే చివరిని అడ్డం పెట్టుకొని ఇవాళకి కూడా అధికారం కోసం దింపుడు గల్లం ఆశతో బతుకుతున్నావే నువ్వు. ఇంకా ఈ 23 రోజులు, ఈ నెల 15 రోజులు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే. ఇంత దిగజారినటువంటి మనిషిని రాజకీయ వ్యవస్థలో చాలా పదాలు ఉన్నాయి, కానీ ఆ పదాలు వాడడానికి వీలు కాదు. ఎందుకంటే మాకు సభ్యత అడ్డం వస్తుంది, నీకు ఆ సభ్యత సంస్కారం నీకు లేదు. ఇంత దిగజారినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్ను చివరిగా అనాల్సిన మాట ఒక్కటే, ఇంకా పదవిని పట్టుకొని ఎలాడుతున్నావంటే చీ చీ బాబు అనాలి. ఎవరైనా రికార్డ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నా, చీ చీ బాబు అనాలి. దానికి అర్హత ఉందో లేదో నీకు? దానికి కూడా లేదేమో. అంతకన్నా పెద్ద పదాలు వాడడానికి నాకు సభ్యత అడ్డం వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా రాజీనామా చేసి దిగిపో. నువ్వు అన్ని విధాలా విఫలమయ్యావు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశావు, రాజ్యాంగాన్ని ఇవాళ కూనీ చేశావు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ని ఇవాళ నువ్వు తప్పు ఉన్నటువంటి అధికార యంత్రాంగం శుభ్రం చేసుకుని కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికారు. థ్యాంక్ యూ. దీని సంగతి ఏమన్నా ఉంటే చెప్పండి. మా విజయం నిర్ణయం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎంత అడ్డగోలుగా దౌర్జన్యాన్ని, దుర్మార్గుల్ని, దోపిడీదారుల్ని, బ్యూరోక్రసీని
తనకు వంత పాడేటువంటి యంత్రాంగాన్ని ఎంత అడ్డం పెట్టుకున్నా ప్రజల ఓటు తీర్పు నిర్ణయం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి నిర్ణయం జరిగిపోయింది. నాకు తెలిసి నేను ఇది 9వ ఎన్నిక పోటీ చేయడం. దాదాపు 38 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. నేను ప్రత్యక్షంగా పోటీ చేయకుండా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్లు చూశాను. ఆవుదోడ దగ్గర నుంచి హస్తం గుర్తు దగ్గర నుంచి చూశాను. కాడెద్దుల తర్వాత వచ్చిన అనేక సింబల్స్లో ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి సైకిల్ గుర్తు ఎన్నిక చూశాను. తర్వాత ఇందిరాగాంధీ గారి ఆమె చనిపోయాక ఆలోచనలో వచ్చిన హస్తం గుర్తు మీద జరిగిన ఎన్నికలు చూశాను. కానీ ఇన్ని ఎన్నికల్లో ఒక పార్టీకి గాలి ఉంది అనేటువంటిది పోలింగ్ రోజున నిర్ణయం కావడం చూశాను. కానీ పోలింగ్కి 10 రోజుల ముందే ఒక మంచి వాతావరణం, ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలనే నిర్ణయం 10 రోజులకు ముందే ఎన్నికల వాతావరణం కనబడిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం వచ్చింది. అందుకనే ప్రజల తీర్పు నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. మీరు అన్నట్లు ఎన్ని సీట్లు అనేటువంటి దానికన్నా ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది ఇవాళ మాకున్న ఆలోచన. అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2 ఎంపీ సీట్లు, 10 శాసనసభ సీట్లు గెలవడానికి అనుకూలమైన వాతావరణం వచ్చింది. తీర్పు కూడా అదే విధంగా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చివరి ఎన్నికల వరకు ఆ స్పష్టతను తేవడానికి చాలా గట్టిగా పనిచేసింది. మాకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మమ్మల్ని ఒక మార్గం వైపు నిర్దేశించి నడిపించిన రాజకీయ నిష్ణాతులకు, మా పార్టీ అధినాయకత్వానికి ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా జిల్లా తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున, గోవర్ధన్ రెడ్డి గారి తరఫున మేము ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నాం.